వందే మాతరం వందే మాతరం చెప్తేనే ఎందుకు సార్ ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ వందే మాతరం చెప్తే ఏదో పాపం చేసినట్టు ఎందుకు ఫీల్ అవుతారు? ఇప్పుడు కూడా మీరు కూడా చెప్పడానికి ఎందుకు అంతలా ఇది చేస్తున్నారు? మీ దృష్టిలో భారత్ మాట అంటే ఏమిటి? కొద్దిగా నాకు స్పష్టంగా చెప్పండి. జై హింద్ అనే నినాదం మొట్టమొదటిగా ఇచ్చిన వ్యక్తి పేరు ఒక ముస్లిం. ఏదైతే ఇండియా ఫ్లాగ్ ఉందో ఆ ఫ్లాగ్ ఒక డిజైన్ కూడా మొట్టమొదటిగా ఆ డిజైన్ చేసిన వ్యక్తి కూడా సురయ్య తొయ్యబా, ఒక భారతదేశానికి సంబంధించిన ఒక తల్లి. ఇది న్యాయం. ఏం చేశారు? లాల్ ఖిలా ఎవరు కట్టించారండి? లాల్ ఖిలా ఎవరు కట్టించారు? తాజ్ మహల్ ఎవరు కట్టించారు? జామియా మస్జిద్ ఎవరు కట్టించారు? ఖుతుబ్ మినార్ ఎవరు కట్టించారు? ఈ రోజు తాజ్ మహల్ చూడడానికి, లాల్ ఖిలా చూడడానికి, జామియా మస్జిద్ చూడడానికి, ఖుతుబ్ మినార్ చూడడానికి, చార్మినార్ చూడడానికి వీళ్ళందరూ బయట నుంచి వచ్చే వాళ్ళు ఉన్నాయో ఎవరైతే చూడడానికి వస్తున్నారో ఈ మొత్తం ఈ అజూబాలు ఎవరు కట్టించారండి? ముస్లింసే కట్టించారు. ముస్లింస్ భారతదేశానికి ఏమి ఇచ్చారని మీరు అడుగుతున్నారు. అగ్ని మీసాలు ఇచ్చిన వ్యక్తి ఎవరండి? అగ్ని మీసాలు ఇచ్చిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం అండి. ఒకే ఒక మాట, ఎస్ ఆర్ నో, ఒకే ఒకటి చెప్పండి. నాన్ ముస్లిమ్స్ ని చంపమని ఖురాన్ లో ఉందా లేదా? ఒకే ఒక మాట. తిలుల్ ముష్రికీన కాఫా, ఎవరైతే ముష్రికీన్లు ఉన్నారో వాళ్లకు చంపండి అని ఖురాన్ లో ఉంది. సార్ ఇప్పుడు నేను ఖురాన్ తెప్పిస్తాను, ఖురాన్ మీద ప్రమాణం చేసి మీరు ఒక మాట అనండి. చెప్పండి. పాకిస్తాన్ అంటే మీకు ప్రేమ ఉందా లేదా? పాకిస్తాన్ అంటే ఒకవేళ ప్రేమ ఉండి ఉంటే కానీ మదర్సాలో ఏం నేర్పిస్తారు సార్? ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అన్నారు. ఖురాన్ నేర్పిస్తారా, లేకపోతే ఉగ్రవాదుల్ని తయారు చేస్తారా, లేకపోతే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తారా? ఒక్క మదరసాలో ఒక బాంబు చూపియండి. ఒక్క మదరసాలో మీరు ఒక గన్ చూపియండి సార్. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ఇస్లాం ఏం చెప్తుంది? ఎవరైతే ఇస్లాం ఫాలోయర్ వాళ్ళందరూ ముస్లిమ్సేనా? ఇంకోటి ఏంటంటే ఖురాన్ ఏం చెప్తుంది? నాన్ ముస్లిమ్స్ అందరినీ చంపమని ఖురాన్ చెప్తుందా? ఇంకోటి ఏంటంటే మదర్సా, ఇది మెయిన్ టాపిక్. మదర్సాలో అసలు ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? సో ఏదైతే ఖురాన్ ఉందో దాని గురించి ఇంకా అది నేర్పిస్తున్నారా, లేకపోతే వాళ్ళే ఉగ్రవాదుల్లా మార్చే విధంగా మదర్సాలో నేర్పిస్తున్నారా? సో దీని గురించి చెప్పడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ మౌలానా షరీఫ్ హుసేని. మనం ఒకసారి మన సార్తో మాట్లాడదాం. జై హింద్ హుసేని గారు. జై హింద్, జై భీమ్, జై మీమ్. వందే మాతరం. వందే మాతరం చెప్తేనే దేశభక్తుడు అని కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉన్నదా? భారత్ మాతాకి జై. భారత్, జై భారత్, జై హింద్, జై భీమ్, జై మీమ్, సారే జహాన్ సే అచ్చా హిందూసితా హమారా, హిందుస్థాన్ జిందాబాద్. ఎందుకు సార్ ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ వందే మాతరం చెప్తే ఏదో పాపం చేసినట్టు ఎందుకు ఫీల్ అవుతారు? భారత్ మాతాకి జై అని చెప్తే ఏదో తప్పు చేసినట్టు ఎందుకు ఫీల్ అవుతారు అంటారు? ఇప్పుడు కూడా మీరు కూడా చెప్పడానికి ఎందుకు అంతలా ఇది చేస్తున్నారు? లేకపోతే భయపడుతున్నారా? ఎవరైనా ముస్లిం పెద్దలు వచ్చి చెప్పి ఏదైనా ముస్లిం పెద్దలు వచ్చి చెప్తాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే. భారత్ మాత అంటే మీ దృష్టిలో ఏది? మీ దృష్టిలో భారత్ మాట అంటే ఏమిటి? కొద్దిగా నాకు స్పష్టంగా చెప్పండి. సో ఇక్కడ ఇండియాని ఒక తల్లి, భారత్ మాట అంటే అసలు భారత్ మాత ఏదైతే ఇమేజ్ చూపిస్తారో ఒకసారి మీరు చూడండి. ఇమేజ్ ఒక బొమ్మ, ఆ బొమ్మ ఏదైతే ఉందో మూర్తి అంటారు దానికి. మూర్తి ముందు అలా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఏ ముస్లిం కూడా ఒక బొమ్మ, ఒక మూర్తి, ఒక స్టాచ్యూ దీని ముందు తల వంచే పర్మిషన్ మాకు ఖురాన్ ఇవ్వదు. ఓకేనా? రాజ్యాంగంలో ఎక్కడ కూడా భారత్ మాతాకి జై చెప్తేనే దేశభక్తుడు అని రాయలేదు. జై హింద్ చెప్పవచ్చు, జై భారత్ చెప్పవచ్చు, సారే జహాన్ సే అచ్చా హిందూసితా హమారా చెప్పవచ్చు, భారత్ జిందాబాద్ చెప్పవచ్చు. ఈ ముస్లిమ్స్ అందరు చెప్తారండి. ఎందుకంటే సారే జహాన్ సే అచ్చా హిందూసితా హమారా రాసిన వ్యక్తి పేరు అల్లామా ఇక్బాల్. జై హింద్ అనే నినాదం మొట్టమొదటిగా ఇచ్చిన వ్యక్తి పేరు ఒక ముస్లిం. ఏదైతే ఇండియా ఫ్లాగ్ ఉందో ఆ ఫ్లాగ్ ఒక డిజైన్ కూడా మొట్టమొదటిగా ఆ డిజైన్ చేసిన వ్యక్తి కూడా సురయ్య తొయ్యబా, ఒక భారతదేశానికి సంబంధించిన ఒక తల్లి. మా దృష్టిలో భారత్ మాత అంటే ఏ మాత అయితే తన బిడ్డకి, పిల్లలకు భారతదేశ స్వాతంత్రం కోసం, భారతదేశ డెవలప్మెంట్ కోసం, భారతదేశ రక్షణ కోసం ఆర్మీలో తన పిల్లలకు పంపేసి ఎవరైతే త్యాగాలు ఇస్తున్నారో ఆ తల్లులకు
ఎవరైతే భారతదేశ స్వాతంత్రం కోసం, శాంతి కోసం, భారతదేశ రక్షణ కోసం ఆర్మీలో వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతైనా, అమెరికా వాళ్ళతైనా, ఏ కంట్రీతో అయినా ఫైటింగ్ చేసి షహీద్ అవుతారో వాళ్ళ బిడ్డలకు, వాళ్ళ తల్లులకు, వాళ్ళ వైఫ్స్ కి మేము భారత్ మాత అని చెప్తాము. మా పెద్దలు కూడా మాకు ఇదే నేర్పించారు. ఆ భారత్ మాతాకి ఖచ్చితంగా నేను భారత్ మాతాకి జై అని చెప్తాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ఒక చిన్న మాట గుర్తుపెట్టుకుని, భారత్ మాత అంటే ఎవరంటే సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పారంటే, జాఫరాన్ యూసుఫ్ మారిఫానీ దగ్గర భారతదేశ స్వాతంత్రం కోసం డొనేషన్ అడగడానికి ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ వెళ్ళారో 1 కోటి కన్నా ఎక్కువ అమౌంట్, దగ్గర 2 crores రూపాయల దగ్గర యూసుఫ్ మారిఫానీ భారతదేశ స్వాతంత్రం కోసం ఫ్రీడమ్ ఫైటింగ్ లో ఇచ్చేస్తారు. అక్కడ ఒక తల్లి ఏడుస్తూ నిలబడి అక్కడ ఏడుస్తుంటే సుభాష్ చంద్రబోస్ అడుగుతారు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను నా దగ్గర ఒకవేళ డబ్బు ఉండుంటే భారతదేశం కోసం, స్వాతంత్రం కోసం డబ్బు ఇచ్చేదాన్ని. నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదరికంలో పుట్టాను, మేము పేదలం కాబట్టి డబ్బులు ఇవ్వలేకపోతున్నాము, అందువల్ల నాకు ఏడుపు వచ్చిందని చేసుకోండి. మేము ఎప్పుడు కూడా దానిపైన మీరు నడవకండి మేము చెప్పడానికి మాకు పర్మిషన్ లేదు. రామాయణం చదవండి, దానికి ఫాలో చేయండి. భగవద్గీత చదవండి, దానికి ఫాలో చేయండి. మన క్రిస్టియన్ బ్రదర్స్ బైబుల్ చదువుతారు, దాన్ని ఫాలో చేసుకుంటారు. మాకు ఇబ్బంది ఏముండదు. కానీ మేము ఖురాన్ ని ఫాలో చేస్తాము. ఖురాన్ లో ఏంటంటే అల్లా తప్ప, దేవుడు తప్ప, గాడ్ తప్ప, మీరు గాడ్ అనండి, దేవుడు అనండి, అల్లా అనండి, ఈ అల్లా తప్ప ఎవరి ముందు కూడా మేము తల వంచము, ఎవరి ముందు కూడా మేము సజ్దా చేయము. అందువల్ల వందే మాతరంలో వందన అంటే తల వంచడానికి వందన అంటారు. అందువల్ల ముస్లిమ్స్ వందే మాతరం అనరండి. ఓకే, మీరు అనాలని మీరు జబర్దస్త్ కూడా నాకు చేయలేరు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాసే లేదు వందే మాతరం చెప్తేనే నువ్వు దేశభక్తుడు అవుతాడని. జై హింద్ చెప్పవచ్చు, జై భారత్ చెప్పవచ్చు, భారత్ జిందాబాద్ చెప్పవచ్చు. ఇలాంటి స్లోగన్స్ ఇవ్వడంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు ముస్లిమ్స్ అనే వ్యక్తులు ఇప్పుడు భారతానికి, ఇప్పుడు ఇండియాకి ఏం చేశారంటే మీరేం చెప్తారు సార్? అసలు ముస్లిం సామాజిక వర్గం మొత్తము అసలు ఈ భారత్ మాతకి జయ చెప్పరు, వందే మాత్రం చెప్పరు. అసలు ఇండియాకి ఏం చేశారంటే మీరేం చెప్తారు? భారతదేశానికి ముస్లిమ్స్ ఏం చేయలేదు, అది మీరు చెప్పండి సార్. అసలు ఏం చేశారు? దేశానికి ముస్లిమ్స్ ఏం చేయలేదు. భారతదేశ స్వాతంత్రంలో ఎక్కువ శాతం త్యాగాలు ఇచ్చిన వ్యక్తుల పేర్లు ఇండియా గేట్ పైన ఒకసారి మీరు ఢిల్లీ వెళ్ళి చూడండి. భారతదేశ స్వాతంత్రం కోసం మొట్టమొదటిగా నినాదం ఇచ్చి బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలా, బ్రిటిష్ వాళ్ళతో జంగ్ చేయాలా, బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మీ ప్రాణాలు తెగించండి అని మొట్టమొదటిగా ఫత్వా జారీ చేసిన వ్యక్తి షా అబ్దుల్ అజీజ్ ముహద్దీస్ దెహ్లవీ. ఒక మౌలానా, ఒక హాఫిజ్ ఖురాన్, ఒక మదరసాలో చదివిన వ్యక్తి అండి. భారతదేశానికి ముస్లింస్ ఏమి ఇచ్చారంటున్నారు? ఏపీజే అబ్దుల్ కలాం కేజీ నుంచి పీజీ వరకు ఎడ్యుకేషన్ పైన కష్టపడిన వ్యక్తి, ఎడ్యుకేషన్ కోసం తన పూర్తి జీవితం భారతదేశ డెవలప్మెంట్ కోసం ఏదైతే పూర్తి జీవితం గడిపారో అలాంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారికి, అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఎవరండి? ఏపీజే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఐఐటి స్థాపించిన వ్యక్తి. మొట్టమొదటిగా భారతదేశంలో మొట్టమొదటిగా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.